ఒక నిర్ణయం ప్రజల్లో హర్షాతిరేకాలకు కారణమవుతుంది. ఒక నిర్ణయం ప్రజల జేబులు ఖాళీ కాకుండా ఆపుతుంది. ఒక నిర్ణయం వంటింట్లో టెన్షన్ తగ్గిస్తుంది. ఒక నిర్ణయం ధరలను అదుపు చేసేందుకు ఉపయోగపడుతుంది. ఇంతకీ ఏపీ జనం మెచ్చిన ఆ నిర్ణయం ఏంటి? ప్రజల్లో పాజిటివ్ రెస్పాన్స్ ఎలా వచ్చింది? నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో సామాన్య మధ్యతరగతి కుటుంబాలపై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని మార్కెట్ ధర కంటే తక్కువకే అందించాలి అనే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక బియ్యం విక్రయ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమం ద్వారా వేలాది కుటుంబాలకు నేరుగా ప్రయోజనం చేకూరనుంది. తమ అవసరాలను దృష్టిలో పెట్టుకుని తీసుకున్న మరో ప్రజాహిత నిర్ణయం ఏదేనే ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైతు బజార్లలో బియ్యం అమ్మకాలపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఫోకస్. బియ్యం ధరలు నియంత్రణలోకి రాబోతున్నాయి. ఇకపై పెరగకుండా క్రమంగా తగ్గేందుకు వీలుగా ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. కనిష్టంగా కిలో 10 రూపాయలు తగ్గే విధంగా పావులు కదిపింది. మిల్లర్ల దగ్గరున్న క్వాలిటీ బియ్యాన్ని జనంలోకి వదిలితే వ్యాపారులు దారికి వస్తారు అన్నది ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తోంది. రోజురోజుకు పెరుగుతున్న బియ్యం ధరలకు కళ్లెం పడాలి అంటే రైతు బజార్లలో అమ్మకాలు పెట్టడమే మంచిది అన్న అభిప్రాయానికొచ్చి ఆ దిశగా అడుగులు వేసింది. ప్రతి ఒక్కరికి నిత్యావసరమైన బియ్యం ధరలను కంట్రోల్ చేస్తే తర్వాత మిగతా సరుకులపై దృష్టి పెట్టే వీలుంటుందన్న ఆలోచనతోనే ప్రభుత్వం ముందుకు కదిలింది. వ్యాపారుల మార్కెట్లో సామాన్యుల కష్టాలను అర్థం చేసుకుని మరీ చంద్రబాబు సర్కారు పావులు కదిపింది. కొంతకాలం పాటు రేషనింగ్ ద్వారా ధరలను అదుపు చేయగలిగితే తర్వాత వాటంతటవే దిగివస్తాయని ప్రభుత్వం అంచనా వేసుకుంటోంది. అందుకు రైస్ మిల్లర్లు కూడా సహకరిస్తున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రైతు బజార్లలో బియ్యం అమ్మాలి అనే ఈ ప్రత్యేక పథకాన్ని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విజయవాడలోని ఏపీఐఏసీ రైతు బజార్లో లాంఛనంగా ప్రారంభించారు. ప్రజలకు స్వయంగా బియ్యాన్ని అందిస్తూ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి ప్రభుత్వం ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని తీసుకున్న మరో ప్రజాహిత నిర్ణయం ఇదేనని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 150 రైతు బజార్లు, 500 రైస్ మిల్లుల వద్ద ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి సబ్సిడీ ధరలకు బియ్యం విక్రయాలు ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని పౌర సరఫరాల శాఖ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైస్ మిల్లర్ల సంఘం సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ప్రజలు సులభంగా కొనుగోలు చేసేందుకు ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఈ పథకం కింద బీపీటీ సూపర్ స్టీమ్ రకం బియ్యాన్ని కిలోకు 52 రూపాయలు, బీపీటీ రా రైస్ ను కిలోకు 50 రూపాయల చొప్పున అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆధార్ కార్డును చూపించి ప్రతి వ్యక్తికి 10 కిలోల వరకు బియ్యాన్ని కొనుగోలు చేసే అవకాశం కల్పించారు. మరో నెల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గల్ఫ్ వార్ ఉందని, లేదా పెట్రోల్ ధరలు పెరిగినాయి, డీజిల్ ధరలు పెరిగినాయి అని వినియోగదారులపైన భారం పడే విధంగా ఒక 10 నుంచి 12 రూపాయలు పర్ కిలో బియ్యం పెరిగిందని ఈ సమాచారం ఎప్పుడైతే మా దృష్టికి వచ్చిందో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి చిన్న సూచనలతోటి ఒక కేబినెట్ సబ్ కమిటీ ఉంది మాకు ధరల స్థిరీకరణ పైన. ఇమీడియట్గా మార్కెట్ ఇంటర్వెన్షన్ చేయాలని నిర్ణయించుకుని ఆంధ్రప్రదేశ్ రైస్ మిల్ అసోసియేషన్స్తో మేము చర్చించి ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో ఉన్న 150 రైతు బజార్లు, అదేవిధంగా 500 రైస్ మిల్ అవుట్లెట్లు ప్రజల్లోకి అందుబాటులోకి తీసుకొచ్చి 65 రూపాయలు 64 రూపాయలు పర్ కిలో అమ్ముతున్న స్టీమ్ రైస్ బీపీటీ వర్షన్ ఏదైతే ఉందో దాన్ని కేవలం 52 రూపాయలకి, అదేవిధంగా రా రైస్ ఏదైతే ఉందో బీపీటీ అది కేవలం 50 రూపాయలకి వినియోగదారులకి అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకున్నాం. ఇది మా కూటమి ప్రభుత్వం ఏ విధంగా వినియోగదారుల కోసం ఆలోచిస్తుందో ఇది ఒక నిదర్శనం. తప్పకుండా వాళ్ళకి భరోసా ఇచ్చే విధంగా ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తాం. బియ్యం ధరలు పెరగడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు ఈ నిర్ణయం గణనీయమైన ఉపశమనాన్ని కలిగిస్తుందని రైతు బజార్ల అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా నెలవారీ కుటుంబ ఖర్చుల్లో బియ్యంపైనే ఎక్కువ వ్యవసాయం చేసే కుటుంబాలకు ఈ పథకం ఆర్థికంగా ఎంతో ఉపయోగపడనుంది.
బహిరంగ మార్కెట్లో ధరల పెరుగుదలను ప్రభుత్వం నిరంతరం పరిశీలిస్తుంది. ప్రజలపై అదనపు భారం పడకుండా ముందస్తు చర్యల్లో భాగంగానే నాణ్యమైన బియ్యాన్ని తక్కువ ధరకే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అందుబాటులోకి తీసుకొచ్చారని మార్కెట్ అధికారులు చెబుతున్నారు. వచ్చేసి ఆధార్ ప్రూఫ్ ఉంటే సరిపోతుందండి. ఆధార్ నెంబర్ చెప్పినా సరిపోతుంది. దీని ఒక ప్రత్యేక మన సివిల్ సప్లై వారు మనకు యాప్ని ఒకటిని రూపొందించడం జరిగింది. ఆ యాప్ ద్వారా నోట్ చేసుకుంటే మనకి సేల్ కానివ్వండి, స్టాక్ కానివ్వండి, పర్టికులర్స్ అన్నీ కూడా యాప్లో నమోదు కావడం జరుగుతుంది. ఒక్కొక్క మనిషికి ఒక ఆధార్కి మనకి 10 కిలోల చొప్పున సరఫరా చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు అంటే క్వాలిటీ వైజ్గా చూసుకుంటే ఎట్లా ఉన్నాయి? క్వాలిటీ అయితే బాగానే ఉన్నాయండి, ప్రాబ్లం ఏం లేదు. మనకి అది ఫీడ్బ్యాక్ కూడా మనకి ఇద్దరు నిన్న తీసుకెళ్ళి ఇక్కడ దగ్గర పరిసర ప్రాంతం వాళ్ళు వండి కూడా బాగుందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగిందండి. ప్రస్తుతం విజయవాడ పరిధిలో ఉన్న 8 సూపర్ మార్కెట్లకు నిడమానూరుకి చెందిన వీరయ్య అండ్ కంపెనీ ద్వారా బియ్యం సరఫరా అవుతున్నాయి. బియ్యం క్వాలిటీగా ఉన్నాయని ఇతరుల ద్వారా తెలుసుకుని వచ్చామని కస్టమర్లు చెప్తున్నారు. రైతు మార్కెట్లో బియ్యం బాగానే ఉంటున్నాయండి. ఇక్కడ తీసుకోవడం వల్ల బాగానే ఉంది. నాకు కొంచెం రేట్లు కూడా కొంచెం తక్కువగానే ఉంటున్నాయి. ఆధార్ కార్డు తీసుకొచ్చి 10 కిలోల బియ్యం తీసుకున్నాను, బాగానే ఉన్నాయి. బయట కొంచెం రేట్లు ఎక్కువగా ఉంటున్నాయి, అందుకని ఇక్కడ తీసుకున్నాను. బియ్యం అయితే బాగానే ఉన్నాయి, బయట అయితే కొంచెం రేట్ ఎక్కువగా ఉంటుంది, కూడా కొంచెం బాగోట్లేదు. బాగున్నాయి అని చెప్పి తీసుకెళ్ళాను. బియ్యం అయితే బాగానే ఉన్నాయి. మరి ఎన్ని కిలోలు ఎలా ఇస్తున్నారు? 10 కిలోలు తీసుకున్నాను. ఆధార్ కార్డు తీసుకున్నానండి. ఆధార్ కార్డు నెంబర్ తీసుకుని ఇచ్చారు. 10 కిలోలు 52 రూపాయలు తీసుకున్నారు. పర్లేదండి ఇక్కడ బియ్యం. 15 రూపాయలు తేడా వస్తుంది కదండి, బాగానే ఉంది. ఇక్కడ తీసుకోవాలని మళ్ళీ వచ్చాం, మళ్ళీ 10 కేజీలు తీసుకుని వెళ్దామని నేను వచ్చాను. మళ్ళీ అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇది ఎలా అనిపిస్తుంది? మరి ఏదైనా 15 రూపాయలు అంటే కలిసి వచ్చినట్టే కదా మేడం, ఏదైనా మాకు పర్వాలేదు మేడం. నాకు మా ఇంటి పక్కన వాళ్ళు నేను రావడం జరిగింది. వాళ్ళని చూసి నేను కూడా తీసుకుందాము, మంచి బాగున్నాయి అని చెప్పి నేను తీసుకుంటాను వచ్చాను. బియ్యం కూడా చాలా బాగున్నాయి, తక్కువ రేటుకి ఇస్తున్నారు. కొంచెం బయట కొనే దాని మీద మాకు కొంచెం తగ్గుతుంది. ఆధార్ కార్డు మీద 10 కేజీలు ఇవ్వడం జరుగుతుంది. మాకు కూడా బాగుండడం వల్ల మేము తీసుకుందామని చెప్పి వచ్చాను. చాలా హ్యాపీగా ఉంది తగ్గించేస్తున్నందుకు కూడా. రైతు బజార్లో చాలా థ్యాంక్స్ ఈ గవర్నమెంట్కి ఇస్తున్న వాళ్ళకి అందరికీ. క్వాలిటీ ఎలా ఉన్నాయి? క్వాలిటీ చాలా బాగుందండి. తక్కువ ధరకు నాణ్యమైన బియ్యం అందించాలన్న ప్రభుత్వ సంకల్పం నెరవేరింది అని చెప్పుకోవాలి. రాష్ట్ర మిల్లర్ల సంఘం సహకరించడం వల్లే ఈ పని సాధ్యమైందని అధికార వర్గాలు చెప్తున్నాయి. పౌర సరఫరాల శాఖ తీసుకొచ్చినటువంటి ఈ కొత్త బియ్యం స్కీము ప్రజలందరినీ కూడా ఆకట్టుకుంటుంది. రైతు బజార్లో కేవలం 50 రూపాయలకి 52 రూపాయలకి మాత్రమే బియ్యం లభించడంతో అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంటే బయట బియ్యం చూసుకుంటే కనుక మనకి 5 కిలోల బియ్యం వచ్చి 1650 నుంచి 1700 రూపాయల వరకు పలుకుతుంది. ఈ నేపథ్యంలో రైతు బజార్లో కేవలం 50 రూపాయలకి 52 రూపాయలకి బియ్యం రావడంతో కూడా తమకు ఎంతో సంతోషంగా ఉందని మాత్రం కామన్ పీపుల్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ ఉమాతో లీలా, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఏఎఫ్టీసీ రైతు బజార్.